హలో గాయ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మనం వైజాగ్ నుంచి తిరుపతి, అరుణాచలం వెళ్తున్నాం. ఇన్ ఫస్ట్ వ్లాగ్ అండ్ సెకండ్ వ్లాగ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఇవి నా లగేజ్ బ్యాగ్స్ అన్నమాట. ఇప్పుడు మనం ట్రైన్ ద్వారా వెళ్ళిపోతున్నాం. వీళ్ళందరూ మన ట్రైన్కి వస్తారేమో. ఇదే మన ట్రైన్ అన్నమాట. ఇదేంటి ఆపట్లేదు. ఇది షిమ్లా నుంచి వస్తుంది. ఐ విల్ గో ట్రిప్ ఇన్ దిస్ ట్రైన్. ఇది గోదావరి. ఇప్పుడు మమ్మల్ని తమిళనాడు ట్రైన్ స్టేషన్లో దిగాం. ఇక్కడ నుంచి బస్సు అయినా ట్రైన్ అయినా ఏదైనా 2 hours జర్నీ అంతా అరుణాచలంకి డైరెక్ట్. ఏదైనా ఇప్పుడు ట్రైన్ నుంచి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్తాం. ట్రైన్ అయితే బెస్ట్ అనిపిస్తుంది. అరుణాచలం స్టేషన్లో రీచ్ అయిపోయాం. అది చూసినట్లయితే అదే అన్నమాట, అరుణాచలం హిల్. ఇప్పుడు అక్కడ ఉన్న టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఆ టెంపుల్ దగ్గరికి పోయి వాక్ వెళ్తున్నాం. రూమ్స్ దొరికి అక్కడ ఫ్రెష్ అయిపోయి అక్కడ టెంపుల్కి వెళ్తాం అన్నమాట. చూడాలి, రష్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. మాకు రూమ్స్ దొరికి నేను ఫ్రెష్ అప్ కూడా అయితే అక్కడ మా రూమ్ ఉందన్నమాట, బ్యాక్ సైడ్. ఇప్పుడు నా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఇప్పుడు నేను నార్త్ గోపురం చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి క్లారిటీ కనిపిస్తున్నారు. అదిగోండి, అదే చాలా పెద్దగా ఉంది కదా. కొంచెం ముందుకు వెళ్ళి నేను క్లారిటీగా చూపిస్తాను. అదని చూపిస్తాను. ఇదే గోపురం అనమాట. ఇందాక చూపించాను కదా, ఫుల్ మార్బుల్ స్టోన్తో చేశారు. ఇక్కడ బయట చాలా రష్గా. ఇప్పుడు మనం 50 rupees టికెట్ తీసుకుని ఇక్కడ నించున్నాం అన్నమాట. హాల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. తిరుపతి లాగే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఫుల్ రౌండ్ తిరిగి వెళ్ళాలన్నమాట. చాలా టైం పడుతుంది అనిపిస్తుంది నాకు కూడా. చూడాలి ఎంత టైం పడుతుంది. ఇప్పుడు అయితే టైం 1:30 అయింది. ఇప్పుడు మమ్మల్ని ఒకేసారి వదిలేసారు. హాల్స్ అన్ని ఖాళీ అయిపోయాయి. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళందరినీ పంపిస్తారు, మనందరినీ నించోబెట్టేసారు. చాలా టైం పెట్టింది. ఇప్పుడు మేము ఫాస్ట్ పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాం. అక్కడ ఖాళీ ఉంది అన్నమాట. చూసారు ఎన్ని హాల్స్ ఉన్నాయో, ఫస్ట్గా ఉన్నాయి అన్నమాట. మళ్ళీ మమ్మల్ని ఇక్కడ ఆపేశారు. ఇక్కడ చైర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అందుకని ఇక్కడ కూర్చున్నాం. మళ్ళీ ఇంకా మాకు 1:30 అయింది కాబట్టి మాకు వాటర్ బాటిల్, బిస్కెట్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు టైం నిజంగా చెప్తున్నా 2:30 అయింది. నిజంగా మాకు చాలా టైం పట్టింది. బయట చూసారు ఎంత రష్ ఉందో. ఇంకా మనం ఫాస్ట్గా వచ్చిందో సరిగ్గా లేకపోతే ఇంకా రష్ అయిపోయింది. చాలా రష్ ఉంది. ఎలా చేస్తున్నారేమో. ఇదిగోండి ఫస్ట్ గోపురం దాటే ఉంది. ఇది ఫస్ట్ గోపురం ఇందాక చూపించాను కదా. ఇప్పుడు లోపలికి ఇంకో సెకండ్ గోపురం వెళ్తున్నాం. ఇది ఎలా ఉంటుందంటే 3 borders, 3 ఉంటాయి అన్నమాట. అది కూడా 4 sides. ఇది సెకండ్. ఇప్పుడు మన తోడు గోపురం కోసం మీకు చూపించలే కానీ బోల్డ్ రష్ ఉంది. బోల్డ్ లైన్స్ కూడా ఉన్నాయి. దాటుకుని మీకు చూపించలేదు, కట్ చేసామంతా. చాలా రష్ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే అదృష్టం బాగుంది. దేవుడు వచ్చినట్టు మాకు అక్కడి నుంచి వదిలేసి వెంటనే ఫాస్ట్గా వస్తాం. ఇక దేవుడి దాకా వస్తాం. అమ్మయ్యా, చివరికి దర్శనం చాలా నీట్గా అయిపోయిందండి. చాలా ఫాస్ట్గా అయిపోయింది. అంతా నీట్గా అయింది. ఇక్కడ అందరూ కూడా అలాగే బయట నుండి ఫొటోస్ తీసుకున్నారు. నేచర్ కూడా బాగుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ రూమ్స్కి వచ్చి ఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడు మనం బయటకి వెళ్ళాలి. మాకు ఇప్పుడు దర్శనం 4 hours అయిపోయింది మ్యాక్సిమం. మేము నెక్స్ట్ తిరుపతికి వెళ్తున్నాం అన్నమాట. బ్లాగ్ చూడండి. నేను టిఫిన్ సెంటర్ ఇస్తాను. బయట నైట్ కూడా అయిపోయింది. ఓకే గైస్, ఇది అరుణాచలం ఫస్ట్ బ్లాగ్ కంప్లీటెడ్. బాయ్.